హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే ఉదయాన్నే లేచి ఈ విధంగా ఇంటి ముందు ముగ్గునైతే వేసుకున్నాను. దాని తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఈ మాసంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయని ఇదివరకు వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా. ఇది 3వ వారం. వెంకటేశ్వర స్వామి పూజనైతే నేను ఈ విధంగా చేసుకుంటున్నాను. ముందుగా ఒక వెండి ప్లేట్ని అయితే పూజా మందిరంలో పెట్టేసి దానిపైన 2 తమలపాకులు అయితే వేసి దానిపైన గంధం, పసుపు, కుంకుమలతో ఆ ప్లేట్ని అలంకరించుకుంటున్నాను. ఆ 2 తమలపాకులకు కూడా గంధం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి కొద్దిగా అక్షింతలైతే వేసుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకొని అలంకరించుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో విగ్రహాన్ని అయితే పెట్టుకుంటున్నాను. దానికి ఒక వస్త్రమాల వేసుకున్నాను. ఆ తర్వాత దీపారాధన కోసం 2 ప్రమిదలను అయితే సిద్ధం చేసుకొని ఇలా గంధం, పసుపు, కుంకుమలతో బొట్లను పెట్టి అలంకరించుకున్నాను. దాని తర్వాత 2 బియ్యం పిండితో ప్రమిదలను అయితే తయారు చేసి పెట్టుకున్నాను. వాటికి కూడా ఇలా గంధంతో వెంకటేశ్వర నామాలను అయితే అలంకరించుకుంటున్నాను.
అలా అలంకరించుకున్న తర్వాత నువ్వుల నూనెతో ఈ విధంగా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఈ విధంగా దీపారాధన తర్వాత అగరబత్తితో ధూపం అయితే చూపిస్తున్నాను. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలనైతే వేసుకున్నాను. దేవుడి పైన కొద్దిగా అక్షంతలైతే వేసుకొని గోవిందనామాలు చెప్తూ పూజనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను. పూజ ఎలా ఉందో ఇప్పుడు మీరే చూసేయండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం అనామాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీహరే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవనరూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మినిప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధాన్వే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శార్జఘ్నపానయే నమః. ఓం నందకిశోరాయ నమః. ఓం శంఖధారాయకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం హార్తలోకాభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగిహృత్పథన్మందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటామకుటశోభితాయ నమః.
ఓం శంఖమధ్యుల్ఘసన్మంజుకింకిణ్యాఢ్యగరండాకాయ నమః. ఓం నీలమేఘశ్యామధనవే నమః. ఓం బిల్వపత్రార్చప్రియాయ నమః. ఓం జగద్వాపినే నమః. ఓం జగత్కర్తే నమః. ఓం జగత్సాక్షినే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దాశార్హాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శౌరే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణధారేజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాసక్తమానసాయ నమః. ఓం అశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జసముచ్చకాయ నమః. ఓం ఘనసారలసన్మధ్యకస్తూరితిలకోజ్వలాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞప్రోక్తే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం ధూర్దండవిక్రయాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకొని ఒక బెల్లం ముక్కని తీసుకొని నైవేద్యంగా అయితే చూపెట్టాను. నైవేద్యం తర్వాత ఒక్కసారి స్వామివారికి అయితే ధూపం అయితే వేసుకోవాలి. ఈ విధంగా ధూపాన్ని అయితే వేసుకుంటున్నాను. తర్వాత అయితే శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకుంటూ స్వామివారిపై అక్షంతలు అయితే వేసుకుంటున్నాను. ఓం పద్మావత్యే నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం కరుణప్రదాయిన్యై నమః. ఓం సహృదయాయై నమః. ఓం తేజస్వరూపిణ్యై నమః. ఓం కమలముఖ్యయే నమః. ఓం పద్మధరాయ నమః. ఓం శ్రీయై నమః. ఓం పద్మనేత్రే నమః. ఓం పద్మకరాయ నమః. ఓం సుగుణాయ నమః. ఓం కుంకుమప్రియాయ నమః. ఓం హేమవర్ణాయ నమః. ఓం చంద్రవందితాయ నమః. ఓం దగదగ ప్రకాశ శరీరధారిణ్యై నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం నిత్యకళ్యాణ్యై నమః. ఓం కోటిసూర్యప్రకాశిన్యై నమః. ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం బ్రహ్మాండవాసిన్యై నమః. ఓం సర్వవాంఛాఫలదాయిన్యై నమః. ఓం ధర్మసంకల్పాయై నమః. ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః. ఓం భక్తిప్రదాయిన్యై నమః. ఓం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం కళాషోడసంయుతాయై నమః. ఓం సర్వలోకానాంచనన్యై నమః. ఓం ముక్తిదాయిన్యై నమః. ఓం దయామృతాయై నమః. ఓం ప్రాజ్ఞాయై నమః. ఓం మహాధర్మాయై నమః. ఓం ధర్మరూపిణ్యై నమః. ఓం అలంకారప్రియాయై నమః. ఓం సర్వదారిద్ర్య
ధ్వంసిన్యే నమః. ఓం శ్రీ వెంకటేశ వక్షస్థలస్థితాయై నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం తిరుచానూరూపవరవాసిన్యే నమః. ఓం వేదవేద్య విశారదాయై నమః. ఓం విష్ణుపాదసేవితాయై నమః. ఓం రత్నప్రకాశ కిరీటధారిణ్యై నమః. ఓం జగన్మోహిన్యై నమః. ఓం శక్తిస్వరూపిణ్యై నమః. ఓం ప్రసన్నో ఓధాయై నమః. ఓం నింద్రాదిదైవత యక్షకిన్నెర కింపురుషపూజితాయై నమః. ఓం సర్వలోకనివాసిన్యై నమః. ఓం భూజయాయై నమః. ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం ఉన్నతస్థానస్థితాయై నమః. ఓం మందారకామిన్యై నమః. ఓం కమలాకారై నమః. ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః. ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః. ఓం కోటిసూర్యసమప్రభాయై నమః. ఓం పూజాఫలదాయిన్యై నమః. ఓం కమలాసనాదిసర్వదేవతాయై నమః. ఓం వైకుంఠవాసిన్యై నమః. ఓం అభయదాయిన్యై నమః. ఓం ద్రాక్షాఫలపాయసప్రియాయై నమః. ఓం నృత్యగీతప్రియాయై నమః. ఓం క్షీరసాగరోద్భవాయై నమః. ఓం ఆకాశరాజపుత్రికాయై నమః. ఓం సువర్ణహస్తధారిణ్యై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః. ఓం అమృత సుజాయై నమః. ఓం భూలోకస్వర్గసుఖదాయిన్యై నమః. ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః. ఓం మన్మథదర్పసంహార్యై నమః. ఓం కమలార్ధభాగాయై నమః. ఓం స్వల్పపరాధమహాపరాధక్షమాయై నమః. ఓం షట్కోటితీర్థవాసితాయై నమః. ఓం నారదామునిశ్రేష్టపూజితాయై నమః. ఓం ఆదిశంకరపూజితాయై నమః. ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః. ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః. ఓం కృష్ణాతిప్రియాయై నమః. ఓం గంధర్వశాపవిమోచకాయై నమః. ఓం కృష్ణపత్యై నమః. ఓం త్రిలోకపూజితాయై నమః. ఓం జగన్మోహిన్యై నమః. ఓం సులభాయై నమః. ఓం సుశీలాయై నమః. ఓం అంజనాసుతగ్రహప్రదాయిన్యై నమః. ఓం భక్త్యాత్మనివాసిన్యై నమః. ఆ తర్వాత చివరిలో ఈ విధంగా స్వామివారికి అయితే హారతి ఇస్తున్నాను. స్వామివారు అయితే అలంకార ప్రియుడండి. ఎంత అలంకరిస్తే అంత అందంగా కనిపిస్తారు. ఈరోజు అయితే ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల మా ఇంట్లో కన్నుల పండుగలా ఉంది. స్వామివారి అలంకరణ చూసిన తర్వాత పిండి దీపాల్లో స్వామివారు చక్కగా అందంగా కనిపిస్తున్నారు. ఆ దీప కాంతుల్లో స్వామివారు కొలువై ఉన్నట్టు అనిపిస్తుంది. పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. మీ అందరికీ కూడా ఈ పూజా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.